जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయాః పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది. అరణ్యకాండం 74వ సర్గలో ఉన్నాం. శ్రీరామ లక్ష్మణులు శబరి ఆశ్రమమునకు వెళ్ళుట. శ్రీరామ లక్ష్మణులు అరణ్యములో పశ్చిమాభిముఖులై బయలుదేరి కబంధుడు చెప్పిన పంపా సరోవర మార్గమును చేరిరి. పర్వతాల మీద మొలచిన తేనె వంటి ఫలములు కల వృక్షములను చూచుచు సుగ్రీవుని వెదుకుచూ వెళ్ళిరి. మార్గ మధ్యములో పర్వతము పైభాగమునందు ఆగుచు పంపా పశ్చిమ తీరమును చేరిరి. అక్కడ శబరి నివసించు రమ్యమైన ఆశ్రమమును చూచిరి. వారు ఆ ఆశ్రమమును సమీపించి అనేకమైన వృక్షముల చేత కప్పబడిన చాలా అందమైన ఆ ఆశ్రమమును చూచుచు శబరిని సమీపించిరి. సిద్ధురాలైన ఆ శబరి రామలక్ష్మణులను చూచి అంజలి ఘటించి లేచి శ్రీరాముని పాదములను ధీమంతుడైన లక్ష్మణుని పాదములను స్పృశించి నమస్కరించెను. ఆమె వారిద్దరికీ యథాశాస్త్రముగా పాద్యము ఆచమనము చేయుటకు ఉదకము మొదలైనవన్నీ సమర్పించెను. పిమ్మట శ్రీరాముడు తీవ్రమైన నియమములను పాటించుతూ తపస్సు చేయుచున్న ఆ సన్యాసినితో ఇట్లు పలికెను. ఓ తాపసురాలా, నీ తపస్సునకు విఘ్నములేవి కలుగుటలేదు కదా. నీ తపస్సు వృద్ధి చెందుతున్నది కదా. నీవు క్రోధమును నిగ్రహించుకున్నావు కదా. ఆహారము విషయమునందు కూడా నిగ్రహము అలవర్చుకున్నావు కదా. సాంద్రాయణాది నియమములన్నీ పూర్తి చేసుకున్నావా? నీ మనస్సునకు సుఖము లభించినదా? నీవు చేసిన గురువుల సేవ సఫలమైనదా? తపస్సంపన్నురాలు తపస్సిద్ధి సంపాదించినది, తపస్సిద్ధి సంపన్నుల గౌరవమును పొందినది వృద్ధురాలు అయిన ఆ శబరి శ్రీరాముని మాటలు విని అతనికి ఎదురుగా నిలిచి ఇట్లు పలికెను. ఈనాడు శ్రీరామ, నీ దర్శనము లభించుట చేత నాకు తపస్సిద్ధి లభించినది. నేను చేసిన తపస్సు, నేను చేసిన గురు శుశ్రూష కూడా సఫలములైనవి. ఈనాడు దేవతాశ్రేష్ఠుడవైన నిన్ను పూజించిన పిదప నా జన్మ సఫలము కానున్నది. నాకు స్వర్గము లభించగలదు. సౌమ్యమైన నీ దృష్టి నాపై ప్రసరించుట చేత పవిత్రురాలను అయినాను. నీ అనుగ్రహం వలన నేను అక్షయములైన ఉత్తమ లోకములకు వెళ్ళగలను. నేను పరిచర్యలు చేసిన మునులందరూ నీవు చిత్రకూట పర్వతము చేరినప్పుడే ఈ ప్రదేశమును విడిచి సాటిలేని కాంతి గల విమానములు ఎక్కి స్వర్గమునకు వెళ్ళిపోయినారు. ధర్మవేత్తలు, చాలా పూజనీయులు అయిన ఆ మహర్షులు నాతో ఇట్లు చెప్పిరి. పవిత్రమైన నీ ఆశ్రమమునకు శ్రీరాముడు రాగలడు. లక్ష్మణ సమేతుడైన ఆ శ్రీరామునకు నీవు తగు విధముగా అతిథి సత్కారము చేయవలెను. అతని దర్శనము చేసిన పిమ్మట నీవు అక్షయములైన ఉత్తమ లోకములకు వెళ్ళగలవు. నేను నీ కొరకై పంపా తీరమునందు పుట్టిన వనమునందు లభించే అనేక పదార్థ సముదాయమును ప్రోగు చేసి ఉంచాను. ధర్మాత్ముడైన శ్రీరాముడు శబరి మాటలు విని నిత్యము జ్ఞాన మార్గమునందు ఉండు ఆ శబరితో ఇట్లు పలికెను. మహాత్ముడైన ధనువు నుండి నీ ప్రభావమును గూర్చి విని ఉన్నాను. నీవు అంగీకరించినట్లయితే దానిని ప్రత్యక్షముగా చూడదలుచుతున్నాను. శ్రీరాముని నోటి నుండి ఈ మాట వెలువడగానే శబరి వారిద్దరికీ గొప్పదైన ఆ వనమును చూపించెను. శ్రీరామ, మతంగ వనము అను ప్రసిద్ధి కల ఈ వనమును చూడుము. ఇది దట్టమైన మేఘము వలె ఉన్నది. మృగములతోనూ పక్షులతోనూ నిండి ఉన్నది. పవిత్రమైన మనస్సులు గల నా గురువులు ఇక్కడ మంత్రములతో కూడినవి, మంత్రముల చేత పూజింపబడినవి అగు గంగాది తీర్థములను ఆహ్వానించిరి. నేను శుశ్రూష చేసి ఆ మునీశ్వరులు పశ్చిమాన ఎత్తుగా ఉన్న ఈ వేది మీదనే దౌర్బల్యం చేత వణుకుతున్న చేతులతో పువ్వులను సమర్పించుచుండెడి వారు. ఆ మునీశ్వర్ల తపప్రభావము చేత సాటిలేని కాంతిగల వేదులు తమ శోభతో అన్ని దిక్కులను ఎట్లు ప్రకాశింపచేయుచున్నవో చూడుము. ఉపవాసముల చేత కలిగిన దౌర్బల్యం చేత నడుచుటకు కూడా శక్తి లేని ఆ మునీశ్వరులు స్మరించగానే సప్త సాగరములు కలిసి
ఇక్కడికే వచ్చినవి. వాటిని చూడుము. ఇక్కడ స్నానములు చేసిన ఆ ఋషీశ్వరులు ఈ ప్రదేశమునందు చెట్లపై ఆరవేసిన నారచీరలు ఇప్పటికి కూడా ఎండలేదు. దేవతా పూజాది కార్యములు చేయు ఆ మునీశ్వరులు నల్ల కలువలతోనూ పుష్పములతోనూ కూర్చిన మాలలు ఇంకనూ వాడలేదు. ఈ వనమునంతా చూచినావు, వినవలసిన విషయములు విన్నావు. అందుచేత ఇక నేను నీ అనుజ్ఞ పొంది ఈ కళేబరమును విడవవలనని కోరుతున్నాను. ఈ ఆశ్రమంలో నివసించిన ఏ మునీశ్వరులకు నేను శుశ్రూష చేసేదాన్నో పవిత్రమైన మనస్సు గల ఆ మునీశ్వరుల సమీపమునకు వెళ్ళవలనని నేను కోరుతున్నాను. ధర్మయుక్తమైన ఆమె మాటలు విని శ్రీరామలక్ష్మణులు నిజముగా ఈ ఆశ్రమము ఆశ్చర్యజనకముగానే ఉన్నది అని పలుకుతూ సంతోషించిరి. కఠినమైన వ్రతములు గల ఆ శబరితో శ్రీరాముడు ఇట్లు పలికెను: నీవు నన్ను భక్తిపూర్వకముగా పూజించితివి. సుఖముగా నీ ఇచ్ఛానుసారము వెళ్ళుము. జటలను నారలను కృష్ణాదినమును ధరించిన వృద్ధురాలైన శబరి శ్రీరాముని మాటలు విని ఆ ముహూర్తమునందే దేహమును విడువవలెనని నిశ్చయించుకొను. ఆమె శ్రీరాముని అనుజ్ఞ పొంది తన శరీరమును అగ్నిలో హోమం చేసి ప్రజ్వలించుతున్న అగ్నితో సమానమైన శరీరముతో స్వర్గమునకు వెళ్ళెను. పిదప ఆమె దివ్యములైన అలంకారములు, దివ్యములైన పుష్పమాలలు, అనులేపనము, దివ్యములైన వస్త్రములు ధరించి మెరయుచున్న మెరుపు వలె ఆ ప్రదేశమునంతా ప్రకాశింపచేయుచు చూచుటకు అందమును కలిగించినదిగా అయ్యెను. శబరి తన తపోబలము చేత పుణ్యాత్ములైన ఆ మహర్షులు ఏ స్థానమునందు విహరించుతున్నారో ఆ పుణ్యస్థానమును పొందెను. శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండలోని 74వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.